ప్రజల వైపు. చూస్తూనే ఉండండి వారాహి 99 టీవీ ఛానల్. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మన్యపురట్ల గ్రామంలో ఈ రోజు ఏలేరు కాల్వపై ఒక బ్రిడ్జి శిబిరం అవుతుంది. గ్రామస్తులందరూ దీని గురించి ఈ రోజు కలవడం జరిగింది. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మన్యపురట్ల గ్రామంలో ఈరోజు ఏలేరు కాలువపై ఒక బ్రిడ్జ్ శిథిలం అవుతుంది. కావున గ్రామస్తులందరూ దీని గురించి ఈరోజు కలవడం జరిగింది. మన్యపురట్ల నుండి దాదాపు 12 గ్రామాలు రహదారి మార్గం కనుక ట్రాక్టర్లు వాహనాలు దీనిపై రావడం వల్ల బ్రిడ్జ్ శిథిలమై కూలిపోయే స్థితి ఏర్పడింది. కావున గవర్నమెంట్ దీనిపై స్పందించి తక్షణమే బ్రిడ్జ్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరడమైనది. దీనిపై ప్రభుత్వం వారు తక్షణ చర్య తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని గ్రామ పెద్దలు తెలియజేశారు. వైఎన్సీ కాలువ వారికి తెలియపరిచినప్పుడు వారు మరమ్మతులు చేయడమే చేయించారు. మళ్లీ ఇప్పుడు యథావిధిగా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది కనుక గ్రామస్తులందరూ ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఒక తొందర నిర్ణయం తీసుకోవాలని తెలియజేయడమైనది. కింద 20 గ్రామాల దాకా ఉన్నాయండి. ఇదివరకు కూడా సుమారు 5 సంవత్సరాల క్రితం ఇదివరకు అలాగే నీరు దీని మీద బాగా ఎక్కువైపోయి బిజీ పడిపోయే ప్రథమ శాస్త్రగా చూసి మేము పై ఆఫీసులకి మేము తెలియపరుచుకున్నాం. అప్పుడు దీని పై ఆఫీసులు ఈ ఏలేకర్ మీద ఆఫీసర్లు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు వచ్చి అందరూ చూశారండి. చూసి దీన్ని కొత్త బ్రిడ్జి కడతాం అడిగి పిల్లర్స్ లేకుండా కూడా కట్టి ఏర్పాటు చేస్తాను మాట ఇచ్చానండి. కానీ సుమారు 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇంతవరకు దాన్ని ఏమి పట్టించుకోలేదు. దీన్ని తొందరగా కొత్త బ్రిడ్జి ఏర్పాటు చేస్తారని ఇది శిథిలావస్థ వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వ వారు అలాగే దీని తాలూకు వైఎస్సీ కాలం మీద ఉన్న ఆఫీసర్లు దీన్ని స్పందించి కొత్త బ్రిడ్జి నిర్మిస్తారని ఆశిస్తున్నాం. ఈ బ్రిడ్జి అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మన్యపురట్ల గ్రామం పంచాయతీ, లింగంపేట పంచాయతీ, అలాగే చిన్నగ్రారం పంచాయతీ, పెద్దగ్రారం పంచాయతీ, అలాగే 20 గ్రామాలు ఈ మన్యపురట్ల గ్రామం నుంచి ఏలేరు కాలం మీదుగా వంతుల మీదుగా వెళ్ళడం జరుగుతుంది. అనేక నీరు బ్రిడ్జి మీద పడటము, బ్రిడ్జి వ్యవస్థ జరిగింది. ఒకసారి 2 సార్లు మరమ్మతు జరిగినా కూడా మరి ధాన్యాలు పొలాల్లోంచి తీసుకురావడము, గ్రామస్తులందరూ కూడా ఈ 20 గ్రామాలు కూడా ఈ మన్యపురట్ల గ్రామం నుంచి నాతవరం హెడ్ క్వార్టర్ కాబట్టి నాతవరం హెడ్ క్వార్టర్ని చూసుకుంటూ మన్యపురట్ల గ్రామం నుంచి మన్యపురట్ల ఉన్న ఏలేరు కాలం మీద బ్రిడ్జి నుంచి 20 గ్రామాలు రహదారిగా బ్రిడ్జి ఏర్పడింది కాబట్టి ఈ బ్రిడ్జి శిథిలానికి వచ్చింది కాబట్టి మరి మన నియోజకవర్గం అయినటువంటి నాయకులు అయ్యన్న పాత్రుడి గారి దృష్టికి ఈ మీడియా సందర్భంగా ఈ మీడియా వారి దృష్టికి తీసుకెళ్తారని మీడియా వారిని మేము కోరుతున్నాము. అలాగే వేగంగా ఈ ఏలేరు కాలం మీద బ్రిడ్జిని కొద్దిగా చర్యలు తీసుకుంటే మన ఈ రహదారిపోయే రైతులందరూ గ్రామస్తులందరూ కూడా చాలా బాగా ఒక అనుకూలంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. మళ్ళీ ఏలేరు కాలం అంటే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ బ్రిడ్జి దగ్గర. ఆ ప్రమాదాలను కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ వారిని మంత్రివర్యులు స్పీకర్ గారికి వినపము తెలియజేయాలని కోరి నమస్కరించి ప్రార్థించున్నాము.